మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇందులో ఉన్న పాత్రలన్నీ కల్పితం మాత్రమే. ఓకే, నాట్ బ్యాడ్. కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏమరా ప్రశాంత్, ఈరోజు ఎన్ని రౌండ్లు కొట్టినావు? నాట్ బ్యాడ్. నిన్న 1 minute 1 round కొట్టినా కదా, ఈరోజు 1 round ఎక్కువ కొట్టినా, 2 rounds కొట్టినా. ఇంకా ఇంప్రూవ్ కావాలి కదా. అరే మామ, ఏం బాధపడకురా. నువ్వు కష్టపడడానికి ఖచ్చితంగా నీకు ఫలితం వస్తుంది. ఏమో మామ, అసలు జీవితం ఏంటో అర్థం కావట్లేదు. అసలు జీవితం ఎటు పోతుందో తెలియడం లేదు. మన బ్యాచ్ 10-11 మందిరా. అందరు ఎక్కడికి వెళ్ళిండ్రో అర్థమైతే లేదు. చివరికి మనం ఇద్దరమే ఉన్నాంరా. వాళ్ళకి ఏముంది మామ, వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా అని సరిపోతుంది. వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి చాలానే ఉంది. మనకి మనం చేస్తేనే ఒక పూట అన్నం దొరుకుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి, ఎలా సంపాదించాలో అర్థం కావట్లేదు. రే, మా ఇంట్లో అయితే మా డాడీ మొత్తం టార్చర్ పెడుతుండ్రా. ఏదన్నా చదువుకో, ఏదైనా జాబ్ తెచ్చుకొని టార్చర్ బాగా పెడుతుండ్రా. ఫైల్ పట్టుకుని మరీ తిరుగుతున్నారా. ఏం అర్థమైతే లేదురా. మరి నీ పరిస్థితి ఏందిరా? మా నాదేమో, నాకైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇష్టం. కానీ మా అయ్యనేమో ఇక ఆర్మీకి వెళ్ళు లేదా పోలీస్కి వెళ్ళు, గవర్నమెంట్ జాబ్ కొట్టమని బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా 1-2 సార్లు నేను సాఫ్ట్వేర్లో ట్రై చేసినా కానీ ఇక వాళ్ళు ఇచ్చే జీతం సెట్ కాక లాస్ట్కి మా అయ్య అయిపోయిందే ప్రయత్నిస్తున్నాను. ఆర్మీ కానీ ఏదో ఒకటి గవర్నమెంట్ కొట్టాలి అని. అరే, నువ్వేం టెన్షన్ పడకురా. నేను సార్తో మాట్లాడి ఆ మెయిల్ ఏందో పంపిస్తున్నా. నేను పంపిస్తానుగా మెయిల్. సరే, రేపు కాల్ చేస్తాను నేను. ఓకే. అరే ప్రశాంత్, ఏంద్రా ఇది? 6 నెలలుగా ఇదే గ్రౌండ్లో మొత్తం వాకింగ్ చేసుకుంటా, రన్నింగ్ చేసుకుంటా ఉంటున్నాం. అక్కడనే కదా మనం కూర్చొని మాట్లాడుకున్నది. చివరిగా నాకు కూడా జాబ్ వచ్చిందిరా. మరి నీ పరిస్థితి ఏందిరా? నువ్వు ఎప్పుడు సెట్ అవుతావు చెప్పు. అరే మామ, అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావురా. మా ఆఫీస్లో అవకాశాలు ఉన్నాయిరా, రారా. జాబ్ ఉన్నది, నేను చెప్తా. జాబ్లో జాయిన్గా. చూడు రవి, చిన్న ఉద్యోగాలు చేస్తే అడ్జస్ట్ అయ్యే కుటుంబం కాదురా మాది. నా తండ్రికి సపోర్టింగ్గా ఉండాలి. ప్లస్ మా తమ్ముళ్ళు, మా చెల్లె, వాళ్ళ భవిష్యత్తు కూడా నాపైన ఆధారపడింది. నాకంటూ ఎలాంటి ఆశయం లేదు. నా తండ్రి ఆశయమే నా ఆశయం. ఇంకా 5 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది. ఎలాగైనా ప్రయత్నిస్తా, కష్టపడతా, ఎలాగైనా జాబ్ కొడతా. చివరికి మా తండ్రి కళ్ళల్లో ఆనందం చూస్తా. అరే ఏందిరా, మీ ఇంటి పరిస్థితులు నాకు తెలియవరా? అరే, నువ్వు ఎప్పటికైనా నువ్వు జాబ్ కొడతావురా అన్న నమ్మకం నాకు ఉందిరా. ఏదో ఆ టెన్షన్లా అట్లా మాట్లాడినరా. ఖచ్చితంగా నువ్వు జాబ్ సంపాదిస్తావురా, ఆ నమ్మకం నాకు ఉందిరా. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు బాధపడకు.
ఖచ్చితంగా నీకు ఆర్మీ జాబ్ వస్తుంది, నా మాట నమ్ము. అరే మరి ఆర్మీ సెలక్షన్లు ఎప్పుడున్నారు? నెక్స్ట్ మంత్లో మామ, నెక్స్ట్ మంత్లో ఉన్నాయన్నారు. అరే మరి నెక్స్ట్ మంత్ కోసం ట్రైనింగ్, అసలైన ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? బాగా కష్టపడుతున్నావు, కొట్టేద్దామనే జాబ్. ఏమో బ్రో, నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా, మిగతాది ఆ పైవాడి దయ. పోయినసారి అయితే జస్ట్ కొద్దిగా మిస్ అయిపోయింది, కానీ ఈసారి ఖచ్చితంగా గట్టిగా కొట్టాలనుకుంటున్నాను. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఏమో బ్రో, నేనైతే చాలాసార్లు కష్టపడ్డా, అవ్వట్లేదు. మా డాడీ మాత్రం అటెండ్ అయితే చాలరా, మిగతా అంతా నేను చూసుకుంటా అని చెప్పిండు. నీకు కూడా రికమెండేషన్ కావాలంటే చెప్పు, నీ పేరు కూడా చెప్తా మా డాడీకి. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇవేమన్నా సివిల్ జాబ్ అనుకుంటున్నావా? ఒకరి రికమెండేషన్తో చేయడానికి ఇంకొకరి బలవంతంతో చేసే జాబులు కావు ఇవి. ఇది ఇండియన్ ఆర్మీ. బార్డర్లో ఇష్టంగా చేయాలి, దేశభక్తితో చేయాలి. అయినా ఇలాంటి విషయాలు నీకేం తెలుసు? అయినా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? మార్కెట్లో రికమెండేషన్ లేనిది అసలు 90% పనులే అవుతలేవు. అయినా వీడి కసి వస్తుంటే రేపు సెలక్షన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టేలానే ఉన్నాడు. ఏమైందండి అదోలా ఉన్నారు? ఏం లేదురా, ఇప్పుడే నాకు కాల్ వచ్చింది. నన్ను జమ్మూ అండ్ కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ చేశారంట. సో ప్రజెంట్ చూస్తే అక్కడి పరిస్థితి అంత బాగలేదు. ఇక దాని గురించి ఆలోచిస్తున్నాను. అది కాదండి, మనకి వేరే మార్గం ఏమి లేదా? నీ ప్లేస్లో వేరే వాళ్ళని ఎవరినైనా పంపించచ్చా? ఏమనుకుంటున్నావురా? చిన్న చిన్న జాబ్లు అనుకుంటున్నావు? ఇది ఇండియన్ ఆర్మీ. ఒక్కసారి బార్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళాల్సిందే, తప్పదు. అది కాదండి, అక్కడంతా మీకు సేఫ్గానే ఉంటుంది కదా. ఒక్కసారి బార్డర్కి వెళ్ళిన తర్వాత ఇక దేని గురించి ఆలోచించు. దేనికైనా సిద్ధంగా ఉండాలి, తప్పదు. నేను బార్డర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా జరగవచ్చు. నేను నా దేశం కోసం పనిచేస్తాను.
నువ్వు ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా చూసు. అక్కడ వెళ్ళినాక జాగ్రత్త, అక్కడ వీలున్నప్పుడల్లా ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ మాకు చెప్తూ ఉండు. నేను బార్డర్కి వెళ్తున్నా కదా, అక్కడ ఒకవేళ నా మొబైల్ సిగ్నల్స్ అందకపోయినా కాంటాక్ట్ అవ్వలేకపోయినా నాకంటూ సపరేట్ బ్రాంచ్ ఉంటుంది అక్కడ. ఈ బ్రాంచ్ నంబర్స్ అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. ఈ నంబర్స్ తోటి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మరి వెళ్ళొస్తా, జాగ్రత్త. చెప్పరా శివ. రవి, అవును మీ ఫ్రెండు జమ్మూ కాశ్మీర్లో ఉంటాడు కదా, అక్కడ బాగా వానలు వరదలు బాగా వస్తున్నాయంట కదా, అసలుకి ఎలా ఉందా అక్కడ వాతావరణం, ఎట్లా ఉన్నాడా ఒకసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉప్పొంగిపోయిన వరదలు చుట్టుపక్కల ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. కొంతమంది ఆ వరదలో చిక్కుకుపోయారు. ఇప్పటికే ఆ వరదలో చిక్కుకుపోయి 4 మృతి చెందారు. హలో అన్నా, బావ ఫోన్ 2 days నుంచి కలవట్లేదు, నీకేమైనా ఫోన్ చేసిందా? ఏంది వీడు ఫోన్ చేస్తాడు, ఫోన్ కలవట్లేదు, ఏమైంది అసలు? వీడు ఎందుకు ఫోన్ చేస్తలేడు? ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ చెప్తుంది. ఏమైంది అసలు? ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? మమ్మీ పప్పు ఎప్పుడు వస్తాడే? నేను బార్డర్కి వెళ్తున్నా కదా, అక్కడ ఒకవేళ నా మొబైల్ సిగ్నల్స్ అందకపోయినా కాంటాక్ట్ అవ్వలేకపోయినా నాకంటూ సపరేట్ బ్రాంచ్ ఉంటుంది అక్కడ. ఈ బ్రాంచ్ నంబర్స్ అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. ఈ నంబర్స్ తోటి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. హలో, చెప్పండి మేడం. ఓకే, మీ హస్బెండ్ డీటెయిల్స్ ఒకసారి పంపించండి. లైన్లో ఉండండి.
ఆల్రెడీ ఇక్కడ బ్రాంచ్ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసిండ్రు 14 మెంబర్స్ని. సో అక్కడ పంపించిన వాళ్ళ దాంట్లో మీ హస్బెండ్ ఉంటే ఒకసారి నేను అక్కడ బ్రాంచ్ వాళ్ళకి కాన్ఫరెన్స్ పెడతా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నేనైతే ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నా, నువ్వేంటి టెన్షన్ పడకు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు ఇక్కడ. వీలు చూసుకొని నేనే కాల్ చేస్తా. నువ్వు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మన వాళ్ళందరికీ చెప్పు నేను ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నా అని. ఓకే మరి, ఉంటా మరి.